ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. సమానత్వం మానవ హక్కు, ప్రేమ మరియు వైవిధ్య సంబరాలను జరుపుకుందాం అంటూ LGBTQIA లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ఇంటర్సెక్స్ అండ్ అసెక్సువల్ అనే వారిపై సమాజంలో చిన్నచూపు, వివక్షలను తొలగించి సమాజంలో స్వేచ్ఛగా జీవించే రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునే దిశగా వాలంటరీ హెల్త్ సర్వీస్ CDC ప్రాజెక్ట్ అస్పైర్ వన్ స్టాప్ సెంటర్ వారి ఆధ్వర్యంలో స్థానిక పౌర గ్రంథాలయంలో జూన్ ప్రైడ్ మంత్ అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ AD మాధవి, డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ అండ్ TB ఎడిషనల్ ఆఫీసర్ డాక్టర్ పూర్ణేంద్ర బాబు, NCD డిపార్ట్మెంట్ N మోహన్ రావు, డిస్ట్రిక్ట్ NYK కోఆర్డినేటర్ మహేష్, ట్రాన్స్జెండర్ వన్ స్టాప్ సెంటర్ డాక్టర్ అనిత, VHS వన్ స్టాప్ సెంటర్ కోఆర్డినేటర్ కమ్ కౌన్సిలర్ రవికుమార్, VHS స్టేట్ టెక్నికల్ మేనేజర్ సురేష్, ఫస్ట్ డాక్టర్ ఇన్ ట్రాన్స్జెండర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ మిత్ర, వన్ స్టాప్ సెంటర్ కోఆర్డినేటర్ సౌమ్య, ANM గాయత్రి, రవిభాస్కర్, అరుణ్, సిల్క్, భారతి మరియు 50 మంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ తదితరులు హాజరైనారు. తొలుత ముఖ్య అతిథులుగా హాజరైన వారిని సాలువలతో బొక్కేలతో ఘనంగా సత్కరించారు. తదుపరి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం అనంతరం నేత్ర భానులకు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. తదుపరి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వారికి ఉచితంగా HIV, హెపటైటిస్ BC, సైఫలిస్ తదితర వైద్య పరీక్షలను చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా VHS వన్ స్టాప్ సెంటర్ కోఆర్డినేటర్ కమ్ కౌన్సిలర్ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఆ హక్కులు, కమ్యూనిటీ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సొసైటీకి తెలియాలి. సొసైటీలో కూడా మేము ఒక భాగం. సొసైటీలో మేము వేరు కాదనే దాన్ని తెలియజేయడానికి ప్రైడ్ మంత్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇది 1968 నుంచి కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది మంత్ని. ఎవ్రీ మంత్ జూన్లో ఈ మంత్ అనేది ప్రైడ్ మంత్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మా కమ్యూనిటీలు ఏవైతే LGBTQ లెస్బియన్, గేస్, ట్రాన్స్సెక్షువల్స్, తర్వాత ఈ కమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో ఈ కమ్యూనిటీలో కూడా బాగా చదువుకొని వెల్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సొసైటీకి తీసుకెళ్ళి మేము కూడా ఇందులో ఒక భాగమే చేసి మాకు కూడా జాబ్స్ కావాలి, మాకు బెగ్గింగ్ దందాలు అనేవి కరెక్ట్ కాదు. మేము ఏంటంటే ఎవరు కూడా ఇష్టపడకుండా చేసేది. సొసైటీలో మాకు ఎదురవుతున్న సమస్యల వల్ల మేము ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలంటే మాకు జాబ్స్ లేవు కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నాం. బట్ ఇవన్నీ కాకుండా మేము కూడా జాబ్ చేస్తూ సెటిల్ అవ్వాలనే విషయంలో మాకు కొన్ని డిపార్ట్మెంట్ ముందుకు రావడం జరిగింది. అవి సపోర్ట్స్ కూడా ఇస్తాయని మాకు ఇవాళ ప్రైడ్ మంత్లో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. VHS ఏదైతే మాకు వాలంటరీ సర్వీస్ సెంటర్ అయిన ప్రోగ్రామ్ వన్ స్టాప్ సెంటర్ అని చెప్పి మాకు కమ్యూనిటీ అందరినీ ఒక డివైడ్ చేయించి ట్రాన్స్కి LGBTకి ఏ సమస్యలు ఉన్నాయో వాటి గురించి పోరాటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రోగ్రామ్ వాలంటరీ హెల్త్ సర్వీసెస్ వారు వన్ స్టాప్ సెంటర్ పెట్టిన తర్వాత దగ్గర ఒక 1500 మెంబర్స్ అంటే ఇటు శ్రీకాకుళం నుంచి వైజాగ్ వరకు ఏవైతే ఇవి ఉన్నాయో పాత ఉమ్మడి జిల్లాలన్నీ కూడా కవర్ చేస్తూ 1500 మందిని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో మోర్ దెన్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళు 400 పైగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇంట్లో వాళ్ళకి భయపడి, సొసైటీకి భయపడి అంటే బయటికి రాకుండా బట్ వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతున్నారు. వాళ్ళకి అవేర్ చేసి ఈ ప్రభుత్వం ఏదైతే ఇస్తున్నాయో అలాంటి ప్రోత్సాహకాలన్నీ తీసుకోవడానికి మేము సహకరిస్తున్నాము. ఇందులో అదే భాగంగా BTCPSC కోర్సులు చాలామంది నేర్చుకుంటున్నారు, ఒక 25 మెంబర్స్ వరకు. అలాగే కొన్ని IT కంపెనీస్ కూడా జాబ్స్ కోవడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ సెక్టర్లో కొంతమంది ఒక 3-4 మెంబర్స్ వరకు గ్రేడ్ 4, గ్రేడ్ 3 గ్రేడ్ ఎంప్లాయీస్ కూడా జాయిన్ అయ్యారు. అలాగే అంటే పని చేయడానికి మాకు ఎటువంటి మొహమాటం లేదు, సిగ్గు లేదు. అక్కడ మున్సిపాలిటీలో జాయిన్ అయిన 4 ట్రాన్స్జెండర్స్ దాన్ని నేర్చుకున్నాం. దీని ద్వారా ఇంకా ముందుకి పోవాలి. TDP గవర్నమెంట్ మేము చాలా ఆశించేదగ్గ విజయం సాధించింది. ఎందుకంటే ప్రీవియస్లో మాకు ట్రాన్స్జెండర్కి కమ్యూనిటీకి 1000 రూపాయలు ఉన్న ఫంక్షన్ని ఒక్కసారి 3000 చేసింది కూడా TDP గవర్నమెంట్ 2000 అని ప్రకటించారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 4000 ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి ఇవ్వడం జరుగుతుంది. ఇది పెన్షన్ అనేది పక్కన పెడితే గవర్నమెంట్లో చాలా వరకు ఉపాధులు అనేది కల్పించడానికి ఈ గవర్నమెంట్ మాకు దోహదపడుతుందని అనుకుంటున్నాము, ఆశిస్తున్నాము. తదుపరి DLATO డిస్ట్రిక్ట్ ఎడిషనల్ ఆఫీసర్ డాక్టర్ పూర్ణేంద్ర బాబు మాట్లాడుతూ, HIVకి సంబంధించినటువంటి అనేక రకాల కార్యక్రమాలను నేను జిల్లా వ్యాప్తంగా చూస్తూ ఉంటాను. అందులో భాగంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏదైతుందో వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి బాగోగులు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను. ఇక్కడ ఈరోజు మనం ట్రాన్స్జెండర్కి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించినటువంటి 100 మంది సమావేశపరిచి
ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వీళ్ళకి పూర్వం అంటే ఒక 2 years బ్యాక్ ఏ రకమైన వైద్యం కానీ ఎటువంటి ఒక కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ లాగా కానీ ఏమీ లేకపోవడం వల్ల మన విశాఖపట్నం జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినటువంటి పద్ధతుల్లో ఉండేవారు. కానీ ఒక 2-3 years బ్యాక్ వన్ స్టాప్ సెంటర్ అనేది విశాఖపట్నంలో మనం స్థాపించడం జరిగింది. ఆ వన్ స్టాప్ సెంటర్ ద్వారా వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వీళ్ళందరినీ ఒక ఆర్గనైజేషన్లో రిజిస్టర్ చేసి వీళ్ళందరూ మంచి చెడు చూడటం కోసం స్థాపించడం జరిగింది. ఇది ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ స్టార్టెడ్ ఇన్ విశాఖపట్నం ఫస్ట్ టైం ఇన్ ఏపీలో మొదటిసారిగా మనం వైజాగ్లోనే స్థాపించడం జరిగింది. అది స్థాపించిన మొదట్లో ఒక 10 మంది మాత్రమే రిజిస్టర్ అయ్యారు ట్రాన్స్జెండర్ సంబంధించిన వాళ్ళు. ఈ రోజున సుమారుగా 1500 మందికి పైగా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా రిజిస్టర్ అయ్యి వారికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, అది ఆరోగ్యపరమైన సమస్య కావచ్చు, లేదా వృత్తికి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, విద్యకి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, వీటన్నిటిని కూడా ఈ సంస్థ ద్వారా వాళ్ళు వాటిని నెరవేర్చుకోవడానికి ఒక వేదికగా దాన్ని భావించుకొని అనేక రకమైనటువంటి యాక్టివిటీస్ ద్వారా వాళ్ళ యొక్క సొసైటీని వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి లేదా వారి అనేది వాళ్ళు పొందుతున్నారు. సో ఇందులో భాగంగా మేము వీళ్ళకి క్రిందటి ఏడాది నుంచి వృత్తి విద్యల్లో కూడా ట్రైనింగ్స్ ఇచ్చాము. అందులో బ్యూటీషియన్ కోర్సెస్ ఇచ్చాము, అలాగే టైలరింగ్ కోర్స్ అని ఇచ్చాము, కొంతమందికి కుకింగ్ కోర్స్ అని ఇచ్చాము. సో వీళ్ళందరూ కూడా నా కోర్సులు కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది స్వతహాగా వాళ్ళ యొక్క వృత్తిని ప్రారంభించుకొని వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళ వృత్తికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడాను ఎప్పటికప్పుడు మనం తెలియజేసి మంచి అప్లిఫ్ట్ ఇచ్చి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి కోర్సులు వాళ్ళకి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉండేటట్లుగా మేము ప్రతి నెల కూడా వీళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళలో ధైర్యాన్ని నింపి మనతో పాటు మన సమాజంలో వారు కూడాను అందరితో సమానమే అనే విధంగా వాళ్ళు ఉండేటట్టుగా మేము చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళకి పెన్షన్స్ అనేవి ఎవరికైతే పెన్షన్ అవసరం అవుతుందో, రేషన్ కార్డు ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళందరికీ అవన్నీ ఇప్పించడం అనేది జరిగింది. అలాగే మల్లికార్జున కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎవరైతే ఇళ్ల స్థలాలను కోరుకున్నారో వాళ్ళందరికీ ఆయన ద్వారా ఇళ్ల స్థలాలు ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అది కార్యరూపంలో ఉంది. ఫైల్ అనేది కలెక్టర్ గారి దగ్గర ఉంది. అది ప్రాసెస్ అయినట్లయితే వీళ్ళలో ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో వాటన్నిటి ట్రైనింగ్స్ అనే ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో వాళ్ళకి ఆ ట్రైనింగ్స్ ఇచ్చి ఏడీ డిజేబుల్ సొసైటీ వారి ద్వారా వారికి పెన్షన్ అంటే ఆ వృత్తికి సంబంధించినటువంటి వ్యాపారాన్ని వాళ్ళు పెట్టుకునే విధంగా వాళ్ళకి అవకాశం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వీరందరికీ కూడా మేము రాబోయే రోజుల్లో చేయాలనుకుంటున్నాము. ఈ రోజున ఇక్కడ వీరందరికీ కూడాను హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది వచ్చిన వాళ్ళందరూ బిహేవియర్ని బట్టి వాళ్ళలో హెపటైటిస్ బి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది రాకుండా ఉండడానికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా ఈరోజు మనం వ్యక్తిగా ఇస్తున్నాము. థ్యాంక్ యూ. అనంతరం డాక్టర్ మిత్రా మాట్లాడుతూ రిలీజ్ చేశామండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ ట్రాన్స్మెంట్ అవుతుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది సెలబ్రేట్ చేసుకోవడం. అయితే ప్రైడ్ గురించి మా కమ్యూనిటీ గురించి ఈ ఒక్కరోజే ఈ ఒక్క నెలే కాకుండా ప్రతి సంవత్సరం మొత్తంలో డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పి డిస్క్రిమినేషన్ లేకుండా ఈక్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ట్రాన్స్జెండర్స్లో ఇప్పుడు వివక్షత చాలా ఎక్కువ ఎందుకు ఉందంటే మన బ్రిటిష్ కాలం నాటి చట్టాలు అవన్నీ బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మన ట్రాన్స్జెండర్స్ని సొసైటీ నుంచి వెలివేశారండి. అప్పటి నుంచి 2016-17 వరకు ఎల్జిబిటిక్యూ చట్టాలు ఆర్టికల్ 377 కానీ చాలా నడిచాయి. ఈ మధ్యనే చాలా సుప్రీంకోర్టు తీర్పు కానీ చాలా వాటి వల్ల రికగ్నైజేషన్ వచ్చి ఈ జెండర్కి అనేది ఇంపార్టెన్స్ వచ్చింది లీగల్గా. ఇండియా ఫ్రీడమ్ అయిన తర్వాత, ఫ్రీడమ్ మూమెంట్ వచ్చాక, స్వాతంత్ర దేశం అయ్యాక. సో ఇంతకుముందు మన హిందూ కాలంలో కానీ మన పురాతన భారతీయ దేశంలో కానీ ట్రాన్స్జెండర్స్కి చాలా విలువ ఉండేది. రాజులు ఇలాగా అవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ మనం రీఎస్టాబ్లిష్ చేసి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మళ్ళీ మనం తీసుకొని రావాలి అని నేను అనుకుంటున్నాను. వీటి కోసం కూడా ఫైట్ చేస్తాము ఖచ్చితంగా. ఇంకా నేను నీట్ పీజీ ఎగ్జామ్ రాస్తున్నానండి.
మా ట్రాన్స్జెండర్స్లో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు తెలంగాణ నుంచి, డాక్టర్ రూత్, డాక్టర్ ప్రాచి అని చెప్పి. వాళ్ళు కోర్టులో ఫైట్ చేసి 1% హారిజాంటల్ రిజర్వేషన్ అనేది తెచ్చుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి నేను కూడా నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను, వర్టికల్ రిజర్వేషన్ అనేది తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఇంకా ఎవరికైనా ట్రాన్స్జెండర్స్కి నా దగ్గరకు అప్రోచ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సనాతన ధర్మము మన భారతదేశం ఒక విలువలు ఇంతకుముందు అంత బాగుండే అన్నమాట. కానీ ఈ బ్రిటిషర్స్ వల్ల కలుషితం అయిపోయి చాలా మారిపోయి ఈ వివక్షత తగ్గించాలి, డిస్క్రిమినేషన్ ఉండకూడదు, అందరూ ఒకేలా చూడాలి. మన పురాతన భారతదేశంలో ఎలా అయితే విధులు ఉండేవో, ఎలా అయితే గౌరవం ఉండేవో ట్రాన్స్జెండర్స్కి, అలాగే ఈ కాలంలో కూడా మేము సాయశక్తిలో ప్రయత్నిస్తాం తీసుకురావడానికి అనుకుంటున్నాము. ఆ విధానం కూడా అమలు పడేలా చూస్తాం. ఇప్పుడు చూసుకుంటే చాలా ఎన్జిఓల సపోర్ట్లు మనకు ఉంది. అలాగే ఎవరైతే కాలేజెస్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ డిస్క్రిమినేషన్కి సఫర్ అవుతున్నారు, ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి అండగా మేమైతే నిలుస్తామండి ఖచ్చితంగా. ఎవరైతే కమింగ్ అవుట్ అండ్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు, నేను ట్రాన్స్జెండర్ అని గర్వంగా వచ్చి ఉద్యోగం చేయడం కానీ వర్క్ చేయడం కానీ, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా వీ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ అండి. ఎన్జిఓస్ కూడా ఉన్నాయి, చాలా ఎన్జిఓస్ ప్రొవైడ్ చేయడానికి. జస్ట్ కాంటాక్ట్ చేయండి ఒకసారి, ఖచ్చితంగా మీకు అందరికీ హెల్ప్ కూడా దొరుకుతుంది. అండ్ ఇంకా చాలామంది కూడా రావాలి, ధైర్యం తెచ్చుకోండి ఇలా ముందుకి అని నేను అనుకుంటున్నాను. చాలామందికి డిస్క్రిమినేషన్ వల్లనే జాబ్ అనేది చేయకుండా ఉన్నారు. చాలా మంది జాబ్లు కలిగించినా కూడా జాబ్లు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళకి జాబ్ చేసే ప్లేస్లో వాళ్ళకి ఈక్వాలిటీ లేదు, డిస్క్రిమినేషన్ కూడా చాలా ఉంది. జాయిన్ అవుతుందని మళ్ళీ మానేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా రైట్ అనేది కల్పిస్తే వీళ్ళని ఇలా క్రిటిసైజ్ చేయకూడదు, చట్టపరంగా కూడా ఒక రూల్ అని తెచ్చినట్టయితే చాలామంది జాయిన్ అవుతారు, సమాజం కూడా మారుతుంది. అప్పుడు చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తారు. అయితే ఇంకొకటి ఏంటంటే మైనారిటీ రిజర్వేషన్ అనేది ఎడ్యుకేషన్లో యూనివర్సిటీస్లో ఒక ఫీమేల్కి ఉంది ఫీమేల్ జెండర్లో మైనారిటీ రిజర్వేషన్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే రిలీజియన్ పరంగా ఉన్నాయి, ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ కాలేజెస్ ఉన్నాయి. కానీ ట్రాన్స్జెండర్ రిజర్వేషన్ మైనారిటీ కాలేజెస్ అనేవి కానీ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఒక రిజర్వేషన్ కల్పించడం కానీ ఎక్కడ లేవు. ఒకవేళ ఇవి కనుక మన దేశంలో అమలు పరిచినట్టయితే ఖచ్చితంగా మన దేశం కూడా ముందుకెళ్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు చదువుకునే వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ విభాగంలో ఎక్కువ మంది వెళ్తారు, ఉద్యోగాలు కూడా చేస్తారు. గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్ట్ ఉంటే ఏదైనా ఖచ్చితంగా సాధ్యం, దేశం కూడా బాగుంటుంది.